హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్యారెట్ జ్యూస్ని ఎలా చేసుకోవాలి, ఏంటా ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒకవేళ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్యారెట్ జ్యూస్ అనేది ఇప్పుడు సమ్మర్లో చాలా చాలా హెల్తీగా ఉంటుందండి. మన ఒంట్లోని వేడి అనేది తగ్గిస్తుంది. క్యారెట్లు కూడా తీసుకున్నా బాగుంటుంది. క్యారెట్లు ఇష్టం లేని వాళ్ళు ఇలా జ్యూస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక 3 క్యారెట్లతోటి ఈ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు పై భాగాన్ని కట్ చేసుకొని ఈ విధంగా పొట్టంతా కూడా పీలప్ చేసుకోవాలి. ఇన్ కేస్ చేసుకోకపోయినా పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు. బట్ చేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది, పిప్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. సో అందుకోసమే ఇలా పీలప్ చేసుకొని ఇలా ఒక్కొక్క ముక్కను కూడా చిన్న చిన్నగా కొంచెం కట్ చేసుకున్నట్లయితే జ్యూస్ పట్టుకునేటప్పుడు మనకు కొంచెం ఈజీగా మిక్స్ అయిపోతుంది. సో అన్ని ముక్కల్ని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో, అంటే ఫ్రూట్స్ పట్టేది ఉంటుంది కదండి మిక్సీ, అందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు క్వాంటిటీని పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చండి. సో ఇప్పుడు వీటిని మాత్రమే మిక్స్ చేస్తున్నానండి. కొంచెం కచ్చా పచ్చగా, అంటే మీకు మొత్తం మిక్స్ అయితే పర్వాలేదు, కొంచెం మిక్స్ అయ్యేలాగా మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా, మిక్సీ పెట్టాం, కొంచెం నలిగినట్టుగా అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ అన్ని పాలండి. మీరు పాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ వేస్తేనే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎంతైతే పాలు తీసుకున్నాం సేమ్ హాఫ్ గ్లాస్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుందామండి. ఐస్ క్యూబ్స్లోని వాటరు అండ్ ఐస్ క్యూబ్స్ని ఒక 4 or 5 తీసుకుంటే బాగుంటుంది, చల్లగా ఉంటుందండి. దాని తర్వాత అదే గ్లాస్ తోటి కొద్దిగా నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. జ్యూస్ మనకి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే మిక్సీ పట్టుకుందాం. సో చూసారు కదా, మనకి క్యారెట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దీన్ని మనము ఇలా వడబోసుకుందామండి. సో చూసారు కదా, ఇలా వడబోసుకోవాలండి. కొద్ది కొద్దిగా ఇలా వడబోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిప్ అనేది పైన ఉండి మనకి జ్యూస్ మాత్రమే వస్తుంది. సో పైన మిగిలిన పిప్ అంతా ఉంది కదండి, ఇది పడేయకుండా మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. మిల్క్ కానీ ఏదైనా కలిపి ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. సో అలా అప్లై చేసుకొని ఈ జ్యూస్ని ఇప్పుడు మీరు ఇలా అయినా తాగొచ్చు. పైన మామూలుగా గార్నిష్గా అలా బాదం పప్పుని ఈ విధంగా కొంచెం గార్నిష్ చేస్తే మనం తాగేటప్పుడు అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతేనండి, మనకి క్యారెట్ జ్యూస్ అనేది మంచిగా రెడీ అయిపోయింది. సో చూసారు కదా, 2 నిమిషాలలో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ క్యారెట్ జ్యూస్ అయితే ఇప్పుడు సమ్మర్లో చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా తాగించండి, వాళ్ళు ఎండలో తిరిగి ఆడుకుంటూ ఉంటారు కదా. సో ఈ జ్యూస్ తాగడం వల్ల వేడి అనేది కొంచెం తగ్గుతుంది. సో చూసారు కదా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.